హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు నవరాత్రుల్లో వారాహి అమ్మ నవరాత్రుల్లో 6వ రోజు అండి. 6వ రోజు అమ్మ ఒక గురూజీ చెప్పారండి. ఎంత బాగా నిజంగా అండి, అసలు మనకు ఇలాంటివి తెలుసుకొని మనం చేస్తుంటే మనకెంత మంచి అనిపిస్తుందో అండి. 6వ రోజు అమ్మ అవతారం ధూమ్ర వారాహి అంటండి. ధూమ్ర వారాహి అవతారం అంటండి. అమ్మ ఆ రోజు పొట్టి జుట్టు, పొట్టి చీర కట్టుకొని ఉంటుందంటండి. ధర్మదేవతగా ఉంటుందంటండి. ఈ ధూమ్ర వారాహి అమ్మ ధర్మదేవతగా ఉంటుందంటండి 6వ రోజు. ఈ అమ్మవారు అంటే మహాదేవతగా ఉంటుందంటండి. ఈ అమ్మవారికి పూజ చేయడం ద్వారా లేదా హోమం చేయడం ద్వారా శాంతి శక్తులు చేకూరుతాయి. ఈ అమ్మవారు విశ్వానికే రానంటండి. ఈరోజు నేను అభిషేకం అండి పెరుగుతో చేసుకుంటున్నాను. పెరుగు తేనె ఎంత బాగుందో చూడండి. అసలు అమ్మవారికి అప్పుడే అయిపోయింది అభిషేకం అనిపిస్తుందండి. అంత కలగా ఉంటుందండి చూడండి. ఈరోజు అమ్మ అవతారం ధూమ్ర వారాహి అండి. తేనె చూడండి, తేనెతో అభిషేకం చేస్తుంటే ఎంత అనిపిస్తుందో. ఇంకా చూడాలి అనిపిస్తుంది కదండి, చేయాలి అనిపిస్తుంది. అసలు చూడండి అమ్మకి అభిషేకం రోజుకొక తోటే అభిషేకం చేసుకొని హారతి ఇచ్చేసి అమ్మకి కళ్ళకు అద్దుకొని ఎంత మంచి అనిపిస్తుందో చూడండి. ఈ ధూమ్రవారాహి అమ్మ ఈ విశ్వానికే రాణి అంటండి. ఈ అమ్మవారికి ఈరోజు నైవేద్యం నేను కేసరిగా చేసి పెట్టాను. అమ్మవారికి కేసరి అంటే ఇష్టం అంటండి. ఈ ధూమ్రవారాహి అమ్మవారికి. ఈ అమ్మవారిని రాత్రి దేవత అంటారండి. అందుకే సాయంత్రం సంధ్యా సమయం అయిపోయాక 7 గంటల నుంచి పూజ మనము అన్నీ రెడీ చేసుకుని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి అభిషేకం అయిపోయిందండి. అమ్మవారికి బొట్లు అన్నీ పెట్టుకొని స్నానం చేసి అమ్మవారికి అభిషేకం చేశాక ఇట్లాగా పొడి క్లాత్ తోటి మొత్తం అమ్మవారిని తుడుచుకొని బొట్లు అన్నీ పెట్టుకొని అమ్మవారికి చూడండి అలంకరించుకున్నాక అమ్మ ఎంత కళగా ఉంటుందో చూడండి. ఒక్కసారి ఎర్ర పూలు పెట్టంగానే అమ్మవారు ఎంత కళ వచ్చేస్తుందంట అండి, అంత కళ వచ్చేస్తుంది. అమ్మవారు చాలా శక్తివంత దేవత అండి. అమ్మని ఇట్లాగని 9 రోజులు అభిషేకం చేసుకుంటూ అమ్మకి ఒక నిష్టగా ఉంటే ఎంత మంచిదండి. అమ్మకి దీపం వెలిగించుకున్నానండి. ఏకదీపం వెలిగించుకున్నాను. అమ్మకి ఇప్పుడు అభిషేకం అన్నీ దీపం అన్నీ అయిపోయాక లాస్ట్ అక్షంతలు వేసి అమ్మవారిని దండం పెట్టుకోవాలండి. అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. కంపల్సరీ దీపారాధన చేశాక పుష్పం సమర్పయామి అన్నాక మనము 2 అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలండి. అమ్మవారికి ఈరోజు ఇష్టమైన పూలు నీలి రంగు పూలు అంటండి. శంకుచక్రం పువ్వు చూడండి, శంఖ పుష్పాలు అంటారు. ఆ పుష్పాలతోటే ఈరోజు పూజ చేయాలండి. 6వ రోజు ధూమ్ర అమ్మవారికి నీలి రంగు పూలు అంటే ఇష్టం అంటండి. అందుకే నేను కందదీపం చుట్టూ నీలిరంగు పూలు పెట్టి దీపం వెలిగిస్తున్నాను. చూడండి అమ్మ దీపం కంతులతో ఎంత బాగుందో. ఆ కందదీపంలో దీపం పెట్టేసరికి ఎంత కళ వస్తుందో చూడండి. ఈరోజు అమ్మవారికి ఇప్ప నూనెతోటే దీపారాధన చేయాలండి. ఇప్ప నూనెతోటే చేయాలండి. ఇప్ప నూనె 6వ రోజు అమ్మ
ధూమ్ర అమ్మవారికి విప్ప నూనెతోటి చేయాలి. ఈరోజు నేను నైవేద్యంగా కేసరి, చిలకడ దుంప పానకం పెట్టానండి. అమ్మవారికి ఓం వారాహిదేవాయ నమః అంటూ పూలు సమర్పించుకుంటున్నాను. అమ్మవారికి ధూపం వేస్తున్నానండి. అమ్మవారికి మెయిన్ ధూపం అంటే ఎంతో ఇష్టం అంటండి. ధూపం నైవేద్యం సమర్పయామి అని చెప్పుకుంటూ వేసుకోవాలండి. అమ్మవారిని నవరాత్రుల్లో ప్రతిరోజు సంధ్యా సమయంలో సాయంత్రం 7 గంటలకి తర్వాత పూజించాలండి. అమ్మకి పానకం సమర్పిస్తున్నాను చూడండి. అమ్మకి అలాగా పానకం తినిపిస్తుంటే ఎంతో మంచిదండి. అసలు